చేతబడి జరిగింది అని అసలు ఎలా గుర్తించాలి? దాని లక్షణాలేంటి? మొదటగా ఆ లక్షణం ఎలా ఉంటుందిరా అంటే కంటికి సరిగ్గా కునుకు ఉండదు. మనిషి ఆలోచనలో పడిపోతాడు. ఒక కార్యం చేస్తున్నామంటే ఆ కార్యం గురించి ఆలోచిస్తే ఆ కార్యం మనకి సిద్ధవుతుంది. తన ఆలోచనలో పడ్డడు, ఆ కార్యం జరగట్లేదు అంటే కంపల్సరిగా దాని ప్రభావం ఏదో జరుగుతుందన్నట్టుగా మనకి సాంకేతికం. కానీ దాన్ని ఎవ్వరు గుర్తించుకోరు. కాకపోతే మనకి మతి లేకనో లేకుంటే దానికి టైం బాగలేకనో అని అట్లా తీసుకుంటారు. ఈ చేతబడి రూపం వల్ల దానివల్ల ఇంట్లో ఎవరికో వారికి జ్వరం రావడమో లేకుంటే ఏదో జలుబు రావడమో ఈ ప్రభావాలు చిన్న చిన్నవి వస్తుంటాయి. అవి హాస్పిటల్కి పోతే చూపించుకుంటే తగ్గిపోతుంటాయి. దాన్ని బట్టే లోపల ఆ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అది రాను 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 బయటపడుతుంటుంది. ఒక క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఎలా గుర్తిస్తారమ్మా? మనం ఎక్కడ మనం గుర్తించలేం క్యాన్సర్ వచ్చిందని. మామూలుగా మనిషి చూస్తానికి ఆకార రూపంలో బాగానే ఉంటారు. లేదు మనిషిలో చెడు గుణం చెడు గడ్డలు ఉన్నాయి అంటే మనం బాగానే ఉండదు కదా అంటాం. బాగున్న మనిషికి ఆ విధంగా జరుగుతుంది అని అంటే తను హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకున్న తర్వాతనే క్యాన్సర్ కానీ చెడుగడ్డ గురించి కానీ చెప్తారు డాక్టర్లు. అప్పుడు దాకా మనిషి మాత్రానికి మేలి పండు లెక్కనే ఉంటాడు. అంటే లోపల కొన్ని విషయాలు జరుగుతుంటాయి.